హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా అంతా షేర్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ అయితే చాలా తొందరగా లేచేసాను అనమాట. మనం ఎప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ కొంచెం తొందరగా లేసామనుకోండి, డే పెద్దదిగా ఉంటుంది, పనులన్నీ ఫాస్ట్గా అయిపోతుంది, మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాం అనమాట. ఈరోజు కూడా నాకు అదే జరిగింది. ఒకప్పుడు నేను ఇలానే చేసేదాన్ని, మార్నింగ్ 8 లోపలే అన్నీ చేసేదాన్ని. మధ్యలో కొంచెం నా రొటీన్ డిస్టర్బ్ అయింది. ఈరోజు తొందరగా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్ అన్నీ ప్రిపేర్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా ఉప్మా, స్నాక్గా కొంచెం రాగి జావా చేశాను. రైస్ ఆల్రెడీ నానబెట్టేశాను. కొంచెం రసం పెట్టాను. ఈ రసం ఎలా చేస్తానో ఆల్రెడీ నిన్నటి లాంగ్ వీడియోలో పెట్టాను. ఇంకా వంకాయ బజ్జీ, ఇవి ఆ ఊరి నుంచి తెచ్చుకున్నటివి, ఆంటీ ఇచ్చి పంపించినవి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట చేసినప్పుడు. ఇంకా కొంచెం పాలు కూడా కాంచి పెట్టేశాను. ఇవి ఎందుకంటే అవకాడో మిల్క్ షేక్ చేయడానికి, వేడిగా కాకుండా చల్లగా తాగితే బాగుంటుంది, అందుకనేసి కాంచి పెట్టేశాను. చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అవకాడో కూడా కట్ చేసి పెట్టాను. మా హస్బెండ్కి ఇక్కడ గ్రీన్ గ్రామ్స్ది స్ప్రౌట్స్ సాలడ్ చేసి పెట్టాను. మా బాబు కూడా మంచిగా తింటారు, స్ప్రౌట్స్ అంటే తనకు చాలా ఇష్టం. మా చిన్న బాబు కూడా తింటారు. నెక్స్ట్ టైం వీడియో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చియా సీడ్స్ పుడ్డింగ్కి వచ్చేసి చియా సీడ్స్లో కొద్దిగా మిల్క్, హనీ వేసాను. ఇంకా మిక్స్ కూడా చేయలేదు. ఇంకా మిక్స్ చేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. కొన్ని స్ప్రౌట్స్ అలానే ఉన్నాయి, అవి అలానే పెట్టాలన్నమాట, ప్లెయిన్వి. మా చిన్నబాబు, పెద్దబాబు ప్లెయిన్ తింటారు. మా హస్బెండ్కి ఇంకా పొమగ్రనేట్ ఒలచాలి, ఇంకా టైం లేదు, పిల్లలు లేచేస్తున్నారు, అందుకని తర్వాత వలుద్దామని అలా పెట్టేసాను అనమాట. ఇక్కడ అంతా మెస్సీగా అయిపోయింది. పిల్లల బాటిల్కి అన్నిటికీ హాట్ వాటర్లో వాష్ చేసి వాటర్ పట్టేశాను. నా బాటిల్కి హాఫ్ ఉంది. ఈ బాటిల్ మీకు ఆల్రెడీ చూపించాను, స్టార్ బక్స్ది. నాకు చాలా ఇష్టము. నాకు ఎక్కువ ఇష్టమైనటివి చాలా రోజులు అలానే మంచిగా ఎత్తిపెట్టుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసాము. కొద్దిగా టైం దొరికింది నాకు, మా హస్బెండ్కి. పిల్లల్ని తీసుకొని అలా వాకింగ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. షటిల్ కోర్ట్కి, పార్క్కి కొద్దిసేపు తీసుకెళ్తే కొద్దిగా ఫ్రీగా ఉంటారు. ఒక 15-20 మినిట్స్ అలా ఆడిపించుకొని మళ్ళీ తీసుకొచ్చేస్తాము. పిల్లలకి ఎప్పుడు సన్ తగలాలి, సన్లైట్లో ఉంటేనే, అంటే డేలో ఒక 30 to 40 మినిట్స్ అన్న సన్లైట్ ఉండాలన్నమాట పిల్లలకి. ఎక్కువ సన్ వచ్చేటప్పుడు కాకపోయినా లైట్గా వచ్చేటప్పుడు అనమాట, అప్పుడే బాగా నిద్రపోతారు. ఇక్కడ ఎప్పుడు వర్షం వచ్చినట్లే ఉంటుంది, అందుకే సన్ వచ్చినప్పుడు కొద్దిసేపు బయటికి తీసుకొస్తాము. మా బాబు అయితే ఇంకా మంచిగా ఆడుకుంటున్నారు. చిన్న బాబుకి ఎవరో ఫ్రెండ్ కూడా దొరికారు. తనకి ఇక్కడ ఏనుగుల మీద, వీటి మీద అంతా కూర్చొని ఆడుకోవాలంటే చాలా ఇష్టము. ఒకదాని మీద ఉండరు, 4 ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి మారుతూ ఉంటారు. చిన్నబాబుకి ఉయ్యాలు కూడా చాలా ఇష్టము, కానీ ఇంకా కొద్దిసేపు ఊపి నేను వదిలేసాను. అన్నిటినీ వెళ్ళి ఎక్కువేస్తూ ఉంటారు. నాకు భయం ఏదైనా పట్టుకొని పడిపోతారేమో అనేసి, అందుకని నేను వెనకంటే వెళ్తూ ఉంటాను. కొన్ని అక్కడ తగులుతుంది. ఇంకా ఎండ వచ్చింది, కొద్దిసేపు ఇద్దరిని ఎండలో పెట్టేశాను. ఒక 10-15 మినిట్స్ అలానే ఉన్నారనమాట. ఇంకా ఇంటికి రాగానే వాళ్ళకి నిద్ర వచ్చేసింది. మా చిన్నబాబు అయితే నిద్రపోయారు. ఇంకా పెద్ద బాబు కూడా తినిపించేసి నిద్ర ఊపేస్తాను. నేనైతే మంచిగా రైస్ పెట్టేసుకొని, ఇదేమి గోగాకు చట్నీ నేను చేసినాను, గోగాకు పచ్చడి, అది నెక్స్ట్ వంకాయ బజ్జీ, ఈ 2 వేసుకొని తింటూ ఉన్నాను. మా పెద్ద బాబుకి ఆల్రెడీ తినిపించేసాను అనమాట, తనకి తినిపించేసాను, అందుకనేసి నేను తినేస్తూ ఉన్నాను. మార్నింగ్ వంటలన్నీ చేసేసాను కాబట్టి ఇప్పుడు ఏమంత ఎక్కువ పని లేదు. ఫుల్ ఈరోజు రెస్ట్ తీసుకున్నాను. పెండింగ్ వర్క్స్ అంతా చేసేసాను. నిద్రపోయి కూడా లేచాను అనమాట. కొద్దిగా వర్కౌట్స్ కూడా చేశాను. C-సెక్షన్ వర్కౌట్స్ చాలా మంది అడుగుతున్నారు కదా. C-సెక్షన్ వర్కౌట్స్ కూడా నేను 2 days లో, ఒక 2-3 days టైం ఇవ్వండి, 2 days లో పోస్ట్ చేస్తాను. అది నాకు మంచి రిజల్ట్స్ ఉండింది. నేను అది మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతున్నాను. సో అది మళ్ళీ కంటిన్యూ చేయాలి. అందుకే ఆ కంటిన్యూ చేసేటప్పుడే వీడియో షూట్ చేసి మీకు కూడా చెప్తాను. ఒక 3-4 ఎక్సర్సైజ్ ఉన్నాయి అంతే. ఆ 3-4 డైలీ 30 టైమ్స్ చేశారనుకోండి, ఈజీగా తగ్గిపోతుంది. మీకు వీడియో ఎలా కావాలో కమెంట్ చేయండి. జస్ట్ ఎక్సర్సైజ్ చూపిస్తే చాలా. ఎక్సర్సైజ్ వచ్చి మీరు నాతో పాటు చేసేలాగా నేను ఆ కౌంట్ మొత్తం చేయాలా అనేది చెప్పండి. మీరు అప్పుడు నా వీడియో చూస్తూ ఎక్సర్సైజ్ చేసేకి అవుతుంది. లేదంటే ఎక్సర్సైజ్ జస్ట్ గుర్తు పెట్టుకొని మీరే ఓన్ గా చేసుకునేలాగా కూడా ఉంటుంది. నేనైతే తినేసాను. టైం 3:30 అవుతోంది. ఇంకా మా హస్బెండ్ పెట్టిస్తున్నా. ఈరోజు నేను ఆల్రెడీ చూపించాను, వంకాయ బజ్జీ, రసం చేశాను. నేను ఆ రెండింటితో కాకుండా గోంగూర చట్నీతో తినేసాను. నాకు గోంగూర పచ్చడి బాగా ఇష్టము, సో అదే తిన్నాను. ఇంకా ఒక 2-3 డేస్కి వస్తుంది అనమాట. మంచిగా అంటే వాటర్ వేయకుండా చేశాను, గట్టిగా చేశాను కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఒక 3-4 డేస్ ఉంటుంది. అంతవరకు నేను నైట్ మళ్ళీ రేపు ఎల్లుండి తినేసి ఫినిష్ చేసేస్తాను. ఇంకా వంకాయ బజ్జీ, ఇది నాకు మా మదర్ ఇన్ లా నేర్పించారు, బాగా గట్టిగా చేసేది.
హస్బెండ్ కూడా కొంచెం గోగాకు వేస్తాను, తినేది తినండి తన ఇష్టం. అంటే తినకుండా ఉండరు, తినేస్తారు. నేను ఫీల్ అవుతానన్న తినేస్తారు, కానీ నేనే ఫోర్స్ చేసేది ఎందుకనేసి కొన్నిసార్లు పెట్టాను అనమాట. ఇంకా రసం చేశాను, రసం చిన్న బౌల్లో చేస్తాను, దీంట్లో ఇచ్చేస్తా రసం. నిన్న నేను వీడియోలో ఒక లాంగ్ వీడియోలో రసంది పోస్ట్ చేశాను. చాలా టైమ్స్ నన్ను అడుగుతూనే ఉన్నారు రసం రెసిపీ పెట్టాడని. ఎంతమంది ట్రై చేశారు? మీరు కూడా ఇలానే చేస్తారా లేదా ఏమైనా డిఫరెంట్గా చేస్తారా? కమెంట్ చేయండి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా, అందుకనేసి అడుగుతున్నాను. ఈరోజు రసం చాలా స్మెల్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో జీలకర్ర నెక్స్ట్ మెంతులు బాగా డీప్ ఫ్రై చేసేసాను అనమాట. దాని స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. చూద్దాం, మా హస్బెండ్ తిని ఫీడ్బ్యాక్ ఇస్తే అది బాగున్నట్లు అనమాట. నాకైతే నచ్చింది, మా హస్బెండ్కి అంత ఈజీగా నచ్చదు. అన్నీ క్లోజ్ చేసేసి, ఇంకా మా చిన్న బాబు కూడా తినలేదు, తనకు కూడా తినిపించేసేయాలి. బయట మట్లో ఆడుకుంటా ఉన్నారు, నేను వదిలేస్తున్నా ఫ్రీగా. వాళ్ళని ఎక్కువసేపు ఇంట్లో ఉండండి అంటే నేను ఎక్కువ అది చేస్తూ ఉంటాను. మా హస్బెండ్కి లంచ్ ఇది అనమాట, రైస్, గోంగూర పచ్చడి, వంకాయ బజ్జీ, రసం. సో ఇంతే. నైట్ వాష్ చేసిన పాత్రలన్నీ అలానే ఉన్నాయి, మార్నింగ్ ఎత్తిపెట్టలేదు. నేను కొంచెం అంటే వంటలు చేసే దాంట్లో బిజీ అయిపోయి కుకింగ్లో ఇవన్నీ ఎత్తిపెట్టలేదు. నేను కుక్ చేసింది కూడా వీడియో షూట్ చేయలేదన్నమాట. ఈరోజు కొంచెం తొందరగా ఫినిష్ చేసుకుందాము అనేసి ఇంకా అన్నీ సర్ది పెట్టేస్తూ ఉన్నాను. అలానే వాటర్ ఉన్నింది అనుకోండి అవ్వదు. ముందంతా నేను ఎలా చేస్తూ ఉన్నానంటే వాష్ చేసిన వెంటనే క్లాత్ తుడిచి పెట్టేస్తూ ఉన్నాను. అప్పుడు మనకి ఆ వాటర్ మార్క్స్ కూడా ఉండవు అనమాట, పాత్రల మీద కానీ గ్లాస్ ఐటమ్స్ మీద కానీ. అలా ఇప్పుడు అంత ఓపిక లేక నేను అలా ఏం చేయడం లేదు, వాష్ చేసి అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఒక మార్నింగ్ వాష్ చేసినట్టు ఈవినింగ్ తీస్తాను, ఈవినింగ్ వాష్ చేసినట్టు నెక్స్ట్ డే తీస్తాను అనమాట. అలా చేస్తూ ఉన్నాను. అన్నీ ముందంతా ఏం చేసేదాన్ని అంటే అన్నీ నైట్కి పెట్టుకొని నైట్ వాష్ చేస్తున్నాను. అలా పెట్టుకుంటూ ఏమవుతుందంటే ఎక్కువ అయిపోయి కొన్ని టైమ్స్ వాష్ చేసేకి అవ్వదు, కొన్ని టైమ్స్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అందుకనేసి ఎప్పుడప్పుడు వాష్ చేసేస్తున్నాను. ఇంకా క్లీన్ చేసేసిన వెంటనే ఇంకా వర్షం కూడా వస్తుంది. ఇక్కడ ఎప్పుడు వర్షం వస్తుంది, నాకు అదే ఇష్టము. చాలా చల్లగా ఉంటుంది. ఎంత చలినైనా నేను తట్టుకోగలుగుతానేమో, కానీ ఎండను మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. ఎందుకో తెలియదు, వేడి అస్సలు అవ్వదు. మా బాబు బయట వెళ్ళాలి అని ఏడుస్తున్నారు. మా పెద్ద బాబుకి వర్షంలో తడవడం చాలా ఇష్టము, కానీ మొన్నే ఊరికి వెళ్ళి కొంచెం లైట్గా కోల్డ్ ఫీవరిష్గా అలా ఉంది. మళ్ళీ వర్షంలో వెళ్తే కష్టము. నార్మల్గా అయితే మా హస్బెండ్ అట్లీస్ట్ అంబ్రెలా పెట్టుకోనన్నా వర్షంలో అటు ఇటు తడిపిస్తూ ఉంటారు. ఈరోజు ఇంకా తడిపిలేదు. వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ఈ చెస్ బోర్డ్ ఇచ్చేసారనమాట. వాళ్ళకి అర్థం కాలేదు ఏంటిది ఏం చేయాలి అనేసి, వాళ్ళు కన్ఫ్యూజన్గా చూస్తున్నారు. అంటే ఏ టాయ్ అయినా ఏదైనా బొమ్మ ఇచ్చినా కూడా 1-2 డేసే, మళ్ళీ 3వ రోజు వాళ్ళకి నచ్చదు. అలానే అందుకనేసి టాయ్స్ కాకుండా ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటాయి కదా, అవి ఇస్తూ ఉంటాము. అట్లీస్ట్ ఒక ½ అవర్ అన్నా ఎంగేజ్ అవుతారనమాట వాటితో. మా బాబుకి బుక్కులు చదివిపిస్తూ ఉంటే, మనం చెప్తూనే ఉంటే ఎంతసేపు అన్నా వింటారనమాట మా చిన్న బాబు. తనలో అంటే ఒక అలాంటి హ్యాబిట్ ఉంది తనకి. ఇంకా వాళ్ళు కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తుంటే నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. కాట్ కిందంతా చాలా డస్ట్ ఉండిపోయింది. కొద్దిగా ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసుకోగలుగుతాము. ఇల్లంతా ఒకే రోజు క్లీన్ చేయాలంటే అవ్వదు. నేను ఒక్కొక్క రూమ్గా ఒక్కొక్క రోజు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కిచెన్ మాత్రం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు మంచిగా క్లీన్ చేసేస్తాను. నాకు యాక్చువల్లీ కిచెన్ మీద కూడా మంచి పాజిటివ్ కమెంట్స్ వచ్చాయన్నమాట, మీరు కిచెన్ క్లీన్గా పెట్టుకుంటారు అనేసి. చాలా రేర్ అనమాట, 1 or 2 అంటే సైట్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం చెప్పారు మీ కిచెన్ క్లీన్గా ఉండదు అనేసి. సో అప్పుడప్పుడు అలాంటి ఫన్నీ జోక్స్ వస్తూ ఉంటాయి. ఇంకా తినేసాము. నైట్ డిన్నర్ కూడా 9 లోపల ఫినిష్ చేస్తున్నాము. నాకేమంటే 8 లోపల తినేసేయాలి, 9:30 లోపల నిద్రపోవాలి. నాకు ఈ రొటీన్ ఇష్టం అనమాట. కానీ కిడ్స్తో ఉన్నప్పుడు, అందులో 2 పిల్లలు ఉన్నప్పుడు అలా అవ్వదు. ఎందుకంటే ఒకరు నిద్రపోవాలి, మళ్ళీ ఇంకొకరు నిద్రపోవాలి. ఈ టైంలో ఒకరు లేసి ఏడిస్తే ఇంకొకరికి డిస్టర్బ్ అవుతుంది, అలా అవుతూ ఉంటుంది. ఫస్ట్ బాబు ఉన్నప్పుడు నేను అలానే చేసేదాన్ని అనమాట. తొందరగా నిద్రపోసేదాన్ని, నేను తొందరగా తినేసేదాన్ని, అలా టైం ఉండేది. ఇప్పుడు కొంచెం అంటే రొటీన్ సెట్ అవుతుంది. వన్స్ పిల్లలు కొంచెం పెద్ద అయిపోతే చాలా ఫ్రీ టైం ఉంటుంది అనమాట. సో కొన్ని రోజులే అలా, అందుకనేసి ఇంకా సరే ఎప్పుడో ఒకసారి తిని అనేసి వదిలేస్తూ ఉన్నాను. కొన్ని టైమ్స్ ఆఫ్టర్నూన్ లేట్గా తింటారు, మళ్ళీ నేను డిన్నర్ అంటే స్నాక్ లేట్ అయిపోతుంది, డిన్నర్ లేట్ అవుతుంది. సో ప్రతిరోజు ఆ రొటీన్ వచ్చి నేను ఫిక్స్ చేసుకున్నలాగా ఉండదన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. అప్పటికప్పుడు నేను కూడా దానికి అడ్జస్ట్ అయ్యి నా రొటీన్ని సెట్ చేసుకుంటూ ఉంటాను.
ఇంకా అందరూ తినేసినాక పాత్రలు వాష్ చేసేసాను. కొద్దిగా కిచెన్లో స్ప్రే చేసి ఇలా క్లీన్ చేసేస్తున్నాను. అంటే 2-3 డేస్కి ఒకసారి ఇలా స్ప్రే చేసి క్లీన్ చేస్తాను. ఎక్కువ మరకలు ఉంటాయి. కొన్ని టైమ్స్ పప్పు కుక్కర్లో పెడతాం కదా, అది వచ్చేస్తుంది అనమాట, అట్లే వాల్కి అతుక్కొని ఉంటుంది. అది చూడడానికి అస్సలు బాగుండదు. అందుకే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. దాంతోపాటు షింక్ కూడా నేను క్లీన్ చేసేస్తాను. ఇక్కడ చూపించాను కదా, చిన్న బ్రష్ పెట్టుకున్నాను. షింక్ క్లీన్ చేయడానికి కూడా స్ప్రే ఒకటి పెట్టుకున్నాను. ఇది వీక్లీ వన్స్ అలా క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కదా, ప్రతిరోజు మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ వన్స్ ప్రతిరోజు నేను నార్మల్ వాటర్తో వాష్ చేస్తాను, లేదా వెనిగర్ అలా వేసి వాష్ చేస్తాను. వీక్లీ వన్స్ మాత్రం ఇలా షింక్ క్లీన్ చేసే స్ప్రే ఉంది. సో ఆ సింక్ స్ప్రేతో క్లీన్ చేసేసుకుంటాను. మంచిగా క్లీన్ అయిపోతుంది. యాక్చువల్లీ ఒక పౌడర్ ఉంది, మా మదర్ ఇన్ లా వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తామని చెప్పారు. అది వేసి క్లీన్ చేస్తే ఇంకా కొత్తగా వచ్చేస్తుంది అనమాట. నేను పని చేసుకుంటూ ఉంటే మా పెద్దబాబు అస్సలు ఏడవకుండా నాకు కంపెనీ ఇస్తారనమాట. నా దగ్గరే నిలబడుకొని ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నేను అంతా పని ఫినిష్ చేసుకొని హ్యాండ్స్ ఇలా ఏదన్నా స్ప్రేస్ పట్టుకున్నప్పుడు యూజ్ చేసినప్పుడు హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసుకున్నాక మా బాబు కొంచెం రాగి జావా అంటే తనకు చాలా ఇష్టము. నేను తాగుతూ ఉంటే అది కావాలన్నారు. సరే అని కొద్దిగా తాగిపించాను. ఫైనల్గా అయితే నా కిచెన్ ఇలా ఉంది. ఇలా పెట్టుకుంటాను. ఇలా ఉంటేనే నాకు పీస్ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఇలాగని లేకపోయిందనుకో నాకు అంటే మార్నింగ్ లేచి వంట చేయాలా, అయ్యో ఎందుకు బయట ఆర్డర్ చేసుకుందాం అనిపిస్తుంది. ఈ బ్రాస్లైట్ పోయింది అనుకున్నాను, మళ్ళీ క్లీన్ చేస్తుంటే దొరికింది. నాకు చాలా చాలా ఇష్టము. మా హస్బెండ్కి అసలు జ్యువెలరీ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇది తీసుకువచ్చినారు. ఇంకా కొన్ని తీసుకొచ్చారు. ఇది మిస్ అయిపోయింది. నాకు బాగా నచ్చింది. నాకు బ్యాంగిల్స్ కంటే బ్రాస్లెట్స్ ఇష్టము. ఇది చూస్తే కొంచెం బ్యాంగిల్ టైప్ లాగానే ఉంటుంది. ఓవల్ షేప్లో ఉంది. స్టోన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అస్సలు కనిపించలేదు. ఆల్రెడీ దీని కింద ఒక చిన్నది హార్ట్ షేప్లో ఉంటుంది, అది పోయింది అనమాట. ఇది ఎక్కడో పోయింది అనుకుంటూ ఉన్నాను. బాగా నచ్చింది. నాకు చాలా ఇష్టము. మెయిన్ ఏమంటే ఇది గోల్డ్ కాదు, కానీ అస్సలు ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. అంటే చూస్తే సడన్గా చూస్తే ఎవరైనా గోల్డ్ అనేసి అనుకుంటారు, అంత బాగుంది. అంటే దుబాయ్లో జ్యువెలరీ చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చేసింది. ఇది ఫస్ట్ చూసినప్పుడే బాగా నచ్చింది. పెట్టుకున్నాను ఫస్ట్ తెచ్చినప్పుడు 1 month నేను వేసుకోకుండా అలానే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ బాగా వేసుకుంటే స్టార్ట్ చేశాను. ఏదైనా మంచి మంచి డ్రెస్సెస్కి, కొన్ని సింపుల్గా ఉండే చుడీదార్స్కి అలాంటి వాటికి బాగుంటుంది, జీన్స్కి బాగుంటుంది. సో అలా వేసుకునేదానికి పెట్టుకున్నాను. కనిపించలేదని చాలా ఫీల్ అయ్యాను. గోల్డ్ కాకపోయినా కూడా మా హస్బెండ్ నాకు ఇష్టంతో తీసుకొచ్చారని చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఫైనల్గా దొరికింది. ఇంకా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటాను. చూడ్డానికి అస్సలు ఎవరైనా గోల్డ్ కాదంటే అస్సలు నమ్మరనమాట. ఫినిషింగ్ అంతా బాగుంది. నేను ఇంతవరకు అంటే గోల్డ్ కానోటివి ఇన్ని రోజులు ఉండేది నేను చూడలేదు. దీన్ని హాట్ వాటర్లో అంతా కూడా నేను అంటే స్నానం చేసేటప్పుడు కొన్ని టైమ్స్ తీయను, అయినా కూడా బాగుంది అనమాట. ఇంకా నా దగ్గర కొన్ని దుబాయ్ జ్యువెలరీ ఉంది, మీకు వీడియో కావాలేమో చూడండి. కానీ మోస్ట్లీ దాంట్లో గోల్డ్ కాదు, కొన్ని రోజ్ గోల్డ్ టైప్ అలా ఉన్నాయన్నమాట. సో ఫ్యాన్సీ జ్యువెలరీ అది ఉంది, చూపిస్తాను. నాకు ఎప్పుడు సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటేనే ఇష్టం అనమాట. హెవీగా ఉండేటివి నేను వేసుకోను. తీసుకున్న వేస్టే, అలానే ఉండాల్సిందే. చాలా రేర్ నేను వేసుకునేది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు చైన్ టైప్ అంటే ఎక్కువ నచ్చుతుందా, లేకపోతే ఇలా బ్యాంగిల్ టైప్ నచ్చుతుందా కమెంట్ చేయండి. దీని సెట్ వచ్చి చైన్, ఇయర్ రింగ్స్, చైన్ వచ్చి డబుల్ చైన్ లాగా వచ్చింది, అది కూడా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మా పిల్లలు నిద్రపోతున్నారు. నేను మళ్ళీ కబోర్డ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఆ సౌండ్ వాళ్ళు లేచేస్తారు. అందుకనేసి నేను వాళ్ళు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇది చూసిన వెంటనే వీడియో పోస్ట్ చేసేసాను. అంత హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా మా హస్బెండ్ చెప్పలేదు. మా హస్బెండ్ చెప్తే తను కూడా కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటారు. ఎందుకంటే తనకు కూడా ఇది బాగా ఇష్టపడి తీసుకొచ్చారు నాకు. తను ఏ వస్తువు చూసినా కూడా నన్ను ఇమాజిన్ చేసుకుంటారు అనమాట. ఓకే నాకు వేస్తే ఎలా ఉంటుంది అనేసి. సో తను తెచ్చినోటివి, తను గిఫ్ట్ ఇచ్చినోటివి ఇంతవరకు నాకు నచ్చలేదు, బాగలేదు అనే ఛాన్సే లేదనమాట. అన్నీ చాలా బాగున్నాయి. సో ఇది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో నేను హెయిర్ గురించి వీడియో పెట్టబోతున్నాను. దానికోసం కావాల్సినవి కూడా నేను తెప్పిస్తూ ఉన్నాను, మీకు కూడా
చూపిస్తాను. దీంట్లో ప్రమోషన్ అంతా ఏం లేదు, ఒరిజినల్ అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే ప్రమోషన్ నెక్స్ట్ మోస్ట్లీ నేను ఫేస్ వీస్ అంటే స్కిన్ కి హెయిర్ కి ఇలాంటి తినేవిటివంటే అంత ఎక్కువగా నేను ప్రమోషన్ చేయను, కొలాబరేషన్ చేయను అనమాట. నేను చేసేదంతా డ్రెస్సు నెక్స్ట్ స్టీల్ ఐటమ్స్ ఇలాంటివే. నేను కొన్ని కేటగిరీస్ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేయకూడదు అనేసి పెట్టుకున్నాను. సో మోస్ట్లీ వచ్చి నేను అలానే ఫాలో అవడానికి ట్రై చేస్తాను. హెయిర్ వీడియో వచ్చేసి అసలు అంటే ఏది మీకు ఏ ప్రోడక్ట్ మీకు సజెస్ట్ కూడా చెయ్యను, ఎందుకంటే ఒకరికి బాగుండేది ఒకరికి బాగుండదు. కానీ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. డెలివరీ అయిన తర్వాత చాలా మందికి డెలివరీ ఎందుకు థైరాయిడ్ పీసీఓడి ఉండే వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ భయంకరంగా ఉంటుంది. నేను అవన్నీ ఫేస్ చేశాను. నాకు థైరాయిడ్ లేదు కానీ పీసీఓడి ఉంది. పీసీఓడి ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ చాలా భయంకరం, ఎక్కడంతా హెయిర్ పోతుంది కానీ అన్వాంటెడ్ హెయిర్ రావడము. ఒకసారి ఇక్కడ ఉన్నింది, ఇంత పెద్ద హెయిర్ ఉన్నింది, నేనే చూసుకోలేదన్నమాట. మళ్ళీ అది తీయచ్చా లేదా అనే డౌట్ తో అలా ఉన్నాను. కానీ పీసీఓడి ఉన్నప్పుడు మళ్ళీ చెప్పారనమాట, అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా వస్తుంది, ఏం కాదు అనేసి. కానీ ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ ఏం రాలేదనమాట. నేను ఫీల్ అయ్యాను, అంటే అలా ఏమన్నా వస్తుందేమో అనేసి. సో అన్నిటికీ మన హెల్తీ రొటీన్ అనమాట. సో హెయిర్ గ్రోత్ వీడియో మీకు చెప్తాను, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మీరు కూడా ఫాలో చేయండి, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయండి, మంచిగా హెయిర్ ని గ్రోత్ చేసుకోండి. నా హెయిర్ చాలా సూపర్ గా ఎక్కువగా ఉంది అని చెప్పను, కానీ ఉన్న వరకు నాకు నచ్చినట్లుగా మంచిగా హెల్తీగా ఉంది. సో నాకు అదే చాలా అనమాట. ఎక్కువ హెయిర్ అవసరం లేదు, ఉన్న వరకు క్లీన్ గా స్ప్లిట్స్ లేకుండా హెయిర్ ఫాల్ ఎక్కువగా లేకుండా అలా ఉందనమాట. ఇంకా కొంచెం బేబీ హెయిర్ అంతా వస్తుంది, సో అది కూడా మంచిది. ఇలానే హెల్తీ రొటీన్ ఫాలో అయ్యామనుకోండి హెయిర్ మంచిగానే వస్తుంది. మీకు కూడా వీడియో షేర్ చేస్తాను. ఇప్పుడైతే బ్లాగ్ ఇంతతో క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియో కల్లా టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్.